హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదండి, శనక్కాయ పప్పులు చూస్తున్నారా? ఈ క్వాలిటీ ఎంత బాగున్నాయో. ఇవి దేశవాళీ శనక్కాయ పప్పులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి సిటీస్లో అయితే దొరకవండి. మాది పల్లెటూరు కాబట్టి, మేము పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి నేను తెప్పించుకున్నాను. కొత్తపట్నం మిల్లులో నుంచి నేను తెప్పించుకున్నాను. అయితే ఇప్పుడు ఇవి వేపిద్దామని చెప్పి బయటికి తీసాను. సో మీకు కూడా చూపిద్దాము అని. ఎప్పుడైనా కానండి, వెనకటి కాలం రుచులు, వెనకటి కాలం వంటలే చాలా బాగుంటాయండి. అవును కదా? మరి మీరేమంటారు? ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్లో మనము తినటానికి ఎన్ని రకాలున్నా, ఏమున్నా ఏమి లేకపోయినా కానీ శనక్కాయ పప్పు అనేవి ఒక గుప్పెడు వేసుకొని బాండీలో అలా వేపించుకొని ఒక చిన్న బెల్లం గడ్డ పెట్టుకొని తింటున్నప్పుడు వచ్చే ఆనందము అంతా ఎంత కాదు కదండి. ఈ మధ్యకాలంలో తెప్పించుకుంటున్న శనక్కాయ పప్పు అండి నాకు అసలు నచ్చటం లేదని చెప్పి నేను మా హస్బెండ్తో చెప్పడం జరిగింది. సో ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి తెప్పించారండి. ఈ బాక్స్ వచ్చి 5 kgs ఉంటుందండి. ఈ బాక్సు 5 kgs బాక్స్ అండి. 5 kgs తెప్పించేసుకున్నాను నేను. ఇలా ఎక్కువ వాడుతూ ఉంటాను చట్నీస్కి, తర్వాత తినడానికి, ఇలా వేపుకొని తినడానికి. ఇలాగా నేను బాగా శనక్కాయ పప్పులు ఎక్కువ వాడుతుంటాను, అందుకే ఎక్కువ తెప్పించుకున్నాను. మనము శనక్కాయ పప్పులు వేయించుకునేటప్పుడు ఇలా ఉప్పు కానీ వేసి వేయించుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శనక్కాయ పప్పులు తినడానికే బెల్లం అండి నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఇదిగోండి చూడండి, ఈ డబ్బా నిండా నేను బెల్లం పెట్టుకుంటాను. ఇలా డబ్బా అయిపోయాక మళ్ళీ బెల్లం ఓపిక తెచ్చుకొని మరీ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇలా తినడానికి. సో అదండి వీడియో. అయితే ఈ శనక్కాయ పప్పులండి బాగా వేపినాక, మేము చిన్నప్పటి రోజుల్లో అయితే మా అమ్మ బాగా వేపేసేసి చాట్లో పోసి కూర్చొని మేము అందరమే చుట్టూరు కూర్చొని అమ్మ శనక్కాయ పప్పులు చెరిగేటప్పటికే సగం చాట తినేసేవాళ్ళం అండి. అవన్నీ స్వీట్ మెమరీస్ కదండి. ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ స్నాక్స్ మీరు కూడా చేసుకోండి అండి ఇంట్లో.